హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది కడుపులో హెచ్ పైలోరీ అనే ఒక చిన్ని క్రిమి సైలెంట్గా పెరుగుతుందన్న సంగతి మీకు తెలుసా? ఇదే క్రిమి గ్యాస్ట్రైటిస్కి, పెప్టిక్ అల్సర్కి, స్టమక్ క్యాన్సర్కి ఒక ముఖ్యమైన కారణం. అసలు ఇది ఎంత కామన్? ప్రపంచంలో 50% మందిలో ఇది పాజిటివ్ ఉండొచ్చు. అదే డెవలపింగ్ కంట్రీస్ లాంటివి తీసుకుంటే 70-80% మందిలో ఇది పాజిటివ్ రావచ్చు. అసలు ఇది మన పొట్టలోకి ఎలా వస్తుంది? పూర్ ఓరల్ హైజీన్ వల్ల, కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ వల్ల ఆ బ్యాక్టీరియా మన పొట్టలోకి వెళ్ళి పొట్టలో యాసిడ్ దాన్ని ఏమీ చేయకుండా యూరియేజ్ అనే ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. సో యాసిడ్ ఎఫెక్ట్ దాని మీద పడదన్నమాట. అప్పుడు స్టమక్ ప్రొటెక్టివ్ మ్యూకోజల్ లైనింగ్ని చొచ్చుకుని లోపలికి వెళ్ళి మన డిఫెన్స్లన్నింటినీ తప్పించుకుని స్టమక్ లైనింగ్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయడం వల్ల మనకి అల్సర్లు రావచ్చు. లాంగ్ టర్మ్లో రిపీటెడ్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల ఇదే క్యాన్సర్కి దారితీయవచ్చు. అసలు దీన్ని ఎలా డిటెక్ట్ చేస్తాం? కొన్ని నాన్ ఇన్వేజివ్ టెస్ట్స్ ఉన్నాయండి, లైక్ యూరియా బ్లడ్ టెస్ట్ లేదా స్టూల్ యాంటీజెన్ టెస్ట్, లేదా సిమ్టమ్స్ బాగా ఉన్న వాళ్ళు ఎండోస్కోపీ చేసి చిన్న ముక్కను తీసి ర్యాపిడ్ యూరియాస్ టెస్ట్కి చేస్తాం. అప్పుడు ఆ కిట్లో ఎల్లో పింక్ అవుతుంది అనమాట. ఒక్కసారి పాజిటివ్ వచ్చిందంటే దీన్ని ట్రీట్ చేయాలి. దీన్ని ట్రీట్ చేయడానికి హెచ్పి కిట్ అని ఉంటుంది. అంటే కేవలం ప్యాంటోప్రజోల్ సరిపోదు, దాంతోపాటు యాంటీబయాటిక్స్ కావాలి, ట్రిపుల్ థెరపీ అనమాట. ఇది 14 రోజుల పాటు వాడవలసి ఉంటుంది. ఇది వాడితే కనుక 70-80% ఇరాడికేషన్ రేట్ ఉంటుంది. అది అయ్యాక కూడా మన అల్సర్ హీల్ అయ్యేంత వరకు ప్యాంటోప్రజోల్ ఇంకొన్నాళ్ళు వాడవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.